అవు. వాళ్ళు సరిగ్గా చేయరు. పోతాయని ఇప్పుడు ఏంటంటే ఎక్కువ పోతాయని ఈ 4-5 ఏళ్ళైనా కాసింటే అవు తీవ్ర కాయనే కాయలేదు. సంవత్సరం కాసినాయంటే. ఇలాంటి చెట్లు 10 ఉన్నాయట అయితే. 10 అంటే ఇది చూడు ఇట్ట దాంట్కంతటికి పోయాల్సిందే కదా. అవును పోయాలి. వద్దా? పోయాలి. మరి 10 ఉంటాయో 20 ఉంటాయి ఎట్లా చెప్తాం మనం? అవు. ఒక పక్కన తీర్చా అంటే చెప్తా రావాలి మనం. ఇట్లా చెట్లకు కూడా తీయాల్సిందే కదా. చూడండి ఎందుకంటే టోటల్గా అది ఎల్లో. హలో హాయ్ నమస్తే, నేను మీ మధు మాట్లాడుతున్నా. సో మీరు చూస్తున్నారు కదా, ఈ యొక్క తోటకు వచ్చి ప్రాబ్లమ్స్ ఏమున్నాయప్ప అంటే మనకు వేరుకుళ్ళు ప్రాబ్లం ఉంది, నిమ్టోడ్స్ కూడా అక్కడక్కడ ఉన్నాయన్నమాట. సో దీనికి సజెషన్ అనేది అయితే ఇచ్చినాము. డ్రిప్ పాసింగ్ అయింది, డ్రించింగ్ అయింది నిన్ననే. సో మీరు చూడొచ్చు ది రిజల్ట్ కావచ్చు, తర్వాత ఎన్ని చెట్లు కోలుకున్నాయి, ఎన్ని చెట్లు చనిపోయినాయి, తర్వాత దీన్ని నెక్స్ట్ లెవెల్ అప్డేట్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో పెడతా. సో దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, రైతులకు చాలా యూజ్ అవుతుంది ఇది, ఓకేనా. సో మీరు చూడొచ్చు ఇట్లా ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి అనమాట. ఈ ఒక తోట వచ్చేసి తొండూరు మండలంలో వస్తుంది, పులివెందల తాలూకు వస్తుంది. సో చూడవచ్చు. సో ప్రాబ్లమ్స్ అయితే ఇలా ఉన్నాయి చెట్లలో. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఖచ్చితంగా షేర్ చేయండి, అయినంత రైతులకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ పెట్టే వీడియో మీకు ఇంకా యూజ్ అవుతుంది అని చెప్పడానికి ఇష్టపడతాను, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.